హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి మొక్కజొన్న మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. నేను ఈ బాండీ కొంచెం లోతుగా ఉండేది తీసుకున్నానండి. ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే, అలాగే అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం పుట్నాలు వేసుకుందాము. నేను 2 టేబుల్ స్పూన్ అంత పుట్నాలు వేసుకున్నాం. మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, కలర్ చేంజ్ అయిపోయినాయి కదా, గోల్డెన్ కలర్గా వచ్చేసాయి. ఇవి కూడా వీటి మీద వేసేసుకుందాం. నెక్స్ట్ పల్లీలు, ఇవి కూడా మీ ఇష్టం, క్వాంటిటీ ఎన్నైనా తీసుకోండి. చూడండి, ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఎల్లిపాయ రెబ్బలండి, ఇవి కూడా మీ ఇష్టం, తినేవాళ్ళు ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ స్మెల్ టేస్ట్ కోసం ఈ ఎల్లిపాయలు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం కరివేపాకు వేసుకుందాము. కొంచెం చిటపట్లాడుతుందండి, జాగ్రత్త, కొంచెం దూరంగా ఉండండి. చెప్పాను కదా. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా. ఇంకొంచెం టేస్టీ కోసం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఈవెన్గా ఇలాగ అనుకున్నాం, కిందకి మీదకి ఇట్లా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగా అనుకున్నాము. చూసారు కదండి, ఈవినింగ్ స్నాక్స్ మొక్కజొన్న మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.